హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. మనకి లైవ్ వీడియో డిసేబుల్డ్ అయిపోయింది కాబట్టి అందుకే ఎక్కువగా ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మనకి ఏమైనా పూజలు వస్తే చాలు ఫుల్గా హడావిడి కదా. ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం అయితే మాత్రం మొత్తం 1 మంత్ని ముందు నుంచే ఉంటుంది. ఒక 10 డేస్ అంతా కూడా ఇంట్లో గిన్నెలు ఇల్లంతా సర్దుకోవడం అవన్నీ కూడా అయిపోతాయి. ఇంకా తర్వాత అంతా కూడా మనకి శారీ షాపింగ్ అని, గోల్డ్ ఏమైనా కొనుక్కుంటే గోల్డ్ షాపింగ్ అని, ఒకరోజు ఇంట్లో గ్రాసరీ షాపింగ్, ఒకసారి వెజిటేబుల్ షాపింగ్స్ అన్నీ ఉంటాయి. నాకేంటంటే ఇవన్నీ కాకుండా మధ్యలో బ్యాంక్ పనులు కూడా ఉంటాయి. డ్వాక్రా ఈ డబ్బులు అవి కట్టడాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి నాకు. ఇది ఒకరోజు వీడియో అనుకుంటాను. ఆ రోజు పిల్లలకి బీరకాయ కర్రీ అయితే చేశాను. నైట్ చికెన్ ఫ్రై ఉంటే గంజానం అయితే పెట్టేశాను. మనకి మార్నింగ్ పిల్లలు వెళ్ళేంత వరకు కూడా కొంచెం మనం బిజీగానే ఉంటాము. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి, ఇంకా ఆడపిల్లలు అయితే వాళ్ళకి జడలు వేయాలి, ఇంకా మర్చి చిన్నాడు కాబట్టి వాడికి టిఫిన్ తినిపించాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, మొత్తం పనులన్నీ కూడా చేయాలి. ఈ వీడియోలో వచ్చేసి మేము 1 మంత్ నుంచి చేస్తున్నాక షాపింగ్. ఒకసారి మా అమ్మతో వెళ్ళాను, ఒకసారి మా అక్కలతో వెళ్ళాను, ఒకసారి న్యాయంతో నేను వెళ్ళాను. మొత్తం ఈ షాపింగ్ అంతా కూడా ఒక వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. ముందు వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజే మొత్తం అమ్మ వాళ్ళు గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేశాను. అమ్మ డ్యూటీకి వెళ్ళిపోద్ది కాబట్టి తను ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుందో ఆ రోజే మొత్తం ఇల్లంతా సర్దేసుకొని ఇంక ఈవినింగ్ అయితే షాపింగ్ అయితే బయలుదేరైతే వెళ్ళాము. ఇది మనకి పూజకి ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటాను. మేము అప్పటికి వెళ్ళేసరికి కొంచెంగా షాపర్స్ కొంచెం రష్గానే ఉన్నాయి. అంత ఎక్కువ మంది లేరు, కొంచెం తక్కువ మంది ఉన్నారు. అమ్మతో వెళ్ళేటప్పుడు అయితే నేను ఒకసారి అమ్మ ఒకసారి అయితే తీసుకున్నాము. నా చేతిలో ఉన్న శారీయే నేను తీసుకున్నాను. మీకు షార్ట్ వీడియోలో చెప్తాను అనుకున్నాను, చెప్పలేదు కదా. నేను పింక్ కలర్ శారీ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. అమ్మ ఎక్కువలోనే తీసుకోమంది, కానీ నేను 500దే తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ పింక్ శారీ నాకు నచ్చింది. మనం అమ్మవారి రూపు కదా పెడతాము, ఆ రూపుకి ఆ శారీ కడితే బాగుంటుందని చెప్పి ఆ శారీ తీసుకున్నాను. ఈ శారీ తీసుకున్న తర్వాత నోరు మూసుకొని ఉండొచ్చు కదా, మా అర్షి లిఫ్ట్ ఎక్కుదాం అన్నాడని చెప్పి లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అయితే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఈ ఎల్లో కలర్ డ్రెస్ బాగుంది, 650 ఎంతో పడింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కాదు, వేరే వైట్ కలర్ తీసుకున్నాను. ఇది ఎలా ఉందా 1400 అంటే ఇంక వదిలేసి వచ్చేసాను. ఇంకా అమ్మ పూజ చేసుకుంటుంది కదా, ఆ పూజకి ఇంకా కొన్ని సామాన్లు అవసరమైతే 40 రూపీస్ షాప్కి అయితే వెళ్ళాము. 40 రూపీస్ షాప్కి వెళ్ళి చిన్న డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంట్లోకి అయితే కొనుక్కున్నాము. ఇంకా అమ్మ తరపున షాపింగ్ అయిపోయింది. చీర గాజులు అన్నీ కొనేసి అయితే ఇచ్చేసింది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మా అక్క వాళ్ళతో షాపింగ్కి అయితే వెళ్ళాను. ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. నేను అక్క చిన్నత్తి అయితే వెళ్ళాము. ఆ వీడియోలో కూడా నేను ఏ శారీ తీసుకున్నామని చెప్పలేదు. అమ్మ తరపు శారీ అయిపోయింది కదా, ఇప్పుడు మన తరపు శారీ అమ్మవారికి పట్టాలి కాబట్టి నేను ఏ శారీ తీసుకున్నానంటే చాలా చూసాము. ముందు మేము వెళ్ళిన 20 డేస్ బ్యాక్, ఇప్పుడు వెళ్ళింది 1 వీక్ బ్యాక్. అప్పటికి కూడా ఇంకా కొంచెం రష్ ఎక్కువైపోయింది. ఇక నేను మా అక్క ఏ శారీ తీసుకున్నాం అంటే ఇప్పుడు చూడండి, ఇది కాదు, నెక్స్ట్ ఆవిడ శారీ తీస్తారు చూడండి, అది చూసారా, పింక్ కలర్ శారీ ఆవిడ తీస్తుంది. అందులో ఆ పింక్ కలర్ది మా అక్క తీసుకుంది, నేనేం బ్లూ కలర్ తీసుకున్నాను. ఈసారి కూడా నోరు మూసుకొని ఉండక మళ్ళీ 5th ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ 2 డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. 2 కాదనుకుంటాను, అవునట్టు ఇది ఒక డ్రెస్సే తీసుకున్నాను. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్. నాకు ఇప్పటివరకు డార్క్ గ్రీన్ కలర్స్ లేవు, అందుకే తీసుకున్నాను. ఈ కాస్ట్ కూడా 620, 630 అంతే పడింది. అంతే, ఒక్కోసారి మనకి సూట్ అవుతాయి, ఒక్కోసారి 800, 900 వేసినా సరే మంచి డ్రెస్సెస్ రావు. అక్క కూడా 2-3 డ్రెస్సులు ట్రై చేసింది, కానీ తను ఏమీ వేసుకోలేదు. ఆ తర్వాత మేము కూడా 40 రూపీస్ షాప్కి వెళ్ళి ఇంకా చిన్నవి అంటే అవేంటి అంటే ఇప్పుడు చూడండి, సిల్వర్ కోటింగ్ వచ్చేసి గిన్నెలు లాంటివి వస్తున్నాయి కదా, అవి అమ్మవారికి నైవేద్యాలు, పళ్ళు, ఫ్రూట్స్ అవి పెట్టడానికి బాగుంటాయని చెప్పి అవైతే తీసుకున్నాము. నీకు చిన్న క్లిప్ ఫోటో పెడతాను చూడండి. పైన చూసారు కదా గిన్నె, అది సిల్వర్, అదే జర్మన్ సిల్వర్ ఉంటారు కదా అది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి గోల్డ్ షాపింగ్ కోసం వెళ్ళాము. ఆ గోల్డ్ షాపింగ్ కోసం వెళ్ళక ముందు బ్యాంక్కి అయితే వెళ్ళాము. బ్యాంక్కి మేము 10 o'clock వెళ్ళాము. బయటకు వచ్చేసరికి అయితే 1:30 అయిపోయింది. ఎంత కోపం వచ్చేసిందంటే, మనం బంగారం పెట్టినప్పుడు ఇబ్బందే, మన బంగారం మనం తీసుకోవడానికి ఇబ్బంది. అదే ప్రీమనీ ఏదో యాడ్ చెప్తారు కదా ప్రీమనీ గారు, మనం తీసుకోవడానికి ఇది ఇన్సల్ట్ ఏదో యాడ్ వస్తుంది. ఒక 2 years బ్యాక్ వచ్చి ఇదేదో చిన్నతనంగా మనమే సఫర్ అవ్వాలి ఏదో యాడ్. ఫైనల్గా మన లక్ష్మీ కాయిన్స్ ఇచ్చేసరికి అయితే 1:30 అలా అయిపోయింది. అవి పట్టుకొని అయితే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. గోల్డ్ షాపింగ్కి వెళ్ళి నాకైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఇవి. ఇంకా మా జోసుకు వచ్చేసి సిల్వర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇగో ఈ బుట్టలు, ఇవన్నీ కూడా మీకు ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను చిన్న షార్ట్ వీడియో కింద అయితే పెడతాను. మా జోసుకు అయితే పట్టీలు కూడా తీసుకున్నాను. సో వీడియో ఈరోజు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు మార్నింగ్, ఈరోజు వెడ్నెస్డే కాబట్టి అమ్మ ఫ్రూట్స్ అవన్నీ కూడా మార్నింగ్ తెచ్చింది. అదే మనం కొనుక్కోలేం కదా, మనకు సరిగ్గా బేరాలయ్యి ఆడడం రాదు. మా అమ్మ అయితే బాగా బేరాలయ్యి ఆడుతుందని చెప్పి మా అమ్మతోనే కొనిపించుకుంటాను ఏవైనా సరే. అవి తెచ్చిన వెంటనే కూడా కొంచెం మూలలో కింద పెట్టి మనకి అంతే పండగ హడావిడి వచ్చింది.
వరకు ఫుల్గా గోల్డ్ షాపింగ్ అవన్నీ అయిపోయాయి. ఇంకా ఈరోజు కొన్ని అమ్మవారికి జాకెట్ ముక్కలు ఇంకా చిన్న చిన్న పడిన వస్తువులు ఉంటాయి, అవన్నీ తీసుకోవడానికి అయితే నేను మా అక్క వెళ్ళాము. ఇది ఈరోజు లాంగ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.